వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాజకీయాల్లో అయితే కొత్త హీట్ మొదలైంది. కాషాయ పార్టీ స్ట్రాటజీతో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తుంటే ఆ టూర్ను రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ భారీ ప్లానే సిద్ధం చేసింది. అధికారిక కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది. ఈ సభకు జనాగ్రహ సభగా నామకరణం చేసి కాంగ్రెస్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి విధానాలపై ఘాటైన విమర్శలు గుప్పించేలా వ్యూహం రచిస్తోంది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ అంశాల్లో కాంగ్రెస్ అడ్డుపడిందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. మరోవైపు బీఆర్ఎస్పై కూడా ఫోకస్ పెంచుతూ మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సాధ్యం కాలేదంటూ ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకే వేదికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటినీ టార్గెట్ చేస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బలంగా వినిపించేందుకు కమలం పార్టీ రెడీ అవుతోంది. ఇక మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్న మోడీ టూర్తో బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. వచ్చే ప్రభుత్వం కూడా తమదే అంటూ ఇప్పటి నుంచే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ బీభత్సమైన ప్లాన్ చేస్తోంది. అసలు యాక్చువల్గా ఏం జరుగుతోంది? జనాగ్రహ సభతో ఖచ్చితంగా బీజేపీ జనాల అటెన్షన్ని తీసుకోగలుగుతుందా? అండ్ ఓవరాల్గా తెలంగాణలో బాగా వేయగలుగుతుందా? ఏం జరుగుతోంది? మరింత విశ్లేషణ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఓవరాల్గా ఈ 10th జరగబోయేటువంటి సభ, దాని నేపథ్యం, చాలా ప్లాన్స్ మీద ఉన్నారు బీజేపీ వాళ్ళని తెలుస్తూ వస్తోంది. అండ్ ఒకే సభ నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ లాగా డబుల్ వార్నింగ్స్ అండ్ డబుల్ స్టేట్మెంట్స్, ఆఫ్ కోర్స్ రెండు పార్టీలకి కూడా ఝలక్కిద్దామని డిసైడ్ అయిందా? ఇది ఎలా చూడాలి? ఏం జరగబోతోంది? రమణాబాబు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం కేంద్రంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. అయితే ఇదంతా కూడా మొదటగా జరిగేది అధికారిక కార్యక్రమాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అదంతా పాల్గొంటారు. ఆ తర్వాత బీజేపీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత. ఎందుకు అంటే ఇప్పటికే దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అధికారంలో రావడానికి ఆస్కారం ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున జాతీయ నాయకత్వానికి రిపోర్ట్స్ పోయాయి. ఇప్పటి నుండే అటెన్షన్ తమ వైపు తింపుకోవాలనేది కూడా బీజేపీ వ్యూహంగా కనబడుతుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి హైదరాబాద్కు రావడంతోనే భారీ బహిరంగ సభ బీజేపీ నేతలు పెడతామని రిక్వెస్ట్ పంపడంతోనే ఒప్పుకున్నారు. పెరేడ్ గ్రౌండ్లోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు జన ఆగ్రహ బహిరంగ సభగా నామకరణం చేశారు. ఎందుకు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 2.5 సంవత్సరాలు దాటిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పింది. అంతేకాకుండా రకరకాలైనటువంటి హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలను ఎలాంటి నెరవేర్చలేదు. ముఖ్యంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, నెరవేర్చలేదు. స్కూటీలు ఇస్తా అన్నారు విద్యార్థినులకు, నెరవేర్చలేదు. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, నెరవేర్చలేదు. అదేవిధంగా కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, నెరవేర్చలేదు. ఇలా ఎన్నో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలేదు. కొన్ని నెరవేర్చినా కానీ అవి పూర్తిగా అందరికీ అందలేదు అనేది కూడా బీజేపీ అభిప్రాయం కనబడుతుంది. దీన్నే క్యాచ్ చేసుకోవాలని బీజేపీ ప్రణాళిక రూపొందిస్తుంది. అందులో భాగంగా ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తే భారీ బహిరంగ సభ పెట్టి జనాగ్రహ బహిరంగ సభ అని దానికి నామకరణం చేసి కాంగ్రెస్ ఫెయిల్యూర్లను ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని ఎండగడితే తమకు కలిసిస్తుంది అనేది కూడా బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పుడు ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని, బీ ట్యాక్స్ అని ప్రజలను ఆకట్టుకున్నారు నరేంద్ర మోడీ. అయితే ఇప్పుడు అభివృద్ధి మంత్రం పడతా ఉన్నారు. ఓవైపు తెలంగాణకు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి బీజేపీ తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందని వివరిస్తూనే, మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంది కాంగ్రెసే మహిళా రిజర్వేషన్కు వీలనని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది భావిస్తుంది. ఎందుకు హైదరాబాద్ కేంద్రంగా ఈ అంశాన్ని ఎత్తుకుంది అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. అదేవిధంగా నార్త్ ఇండియాకు లాభం జరుగుతుంది. నార్త్ ఇండియా సీట్లతోనే బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది. సౌత్ ఇండియాను పూర్తిగా గాలికి వదిలేస్తారనేది కూడా
పెద్ద ఎత్తున నేషనల్ మీడియాలో, అదేవిధంగా ఢిల్లీలో ఎక్కడ పడితే అక్కడ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఆ రేవంత్ రెడ్డి ప్రచారాన్నే అతనికి వ్యతిరేకంగా మాట్లాడాలి, అతనికి కౌంటర్ అటాకింగ్ చేయాలనేది ప్రధానమంత్రి మోడీ లక్ష్యంగా కనబడుతుంది. అందులో భాగంగానే అసలు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు సీట్లు పెరిగేటి, దక్షిణ భారతదేశానికి సీట్లు పెరిగేటి, మహిళా రిజర్వేషన్లు మహిళలకు అవకాశం వచ్చేది, అదేవిధంగా ఎస్సీ సీట్లు పెరిగేది, ఎస్టీ సీట్లు పెరిగేది. వీటన్నిటికి కూడా అడ్డుకట్ట వేసింది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మరో వ్యూహం కూడా ఇందులో దాగి ఉంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా ఓవైపు కాంగ్రెస్ను, మరోవైపు బీఆర్ఎస్ను. బీఆర్ఎస్ కూడా గత 10 సంవత్సరాలు తెలంగాణలో పాలించింది. బీఆర్ఎస్ కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అదేవిధంగా మళ్ళోసారి బీఆర్ఎస్కు అధికారం ఇచ్చినా కానీ అది కుటుంబ పార్టీ అవుతుంది. తెలంగాణలో అప్పుల కుప్పగా మారిందని చెప్తున్నారు, తెలంగాణ అభివృద్ధి జరగట్లేదని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీని ఆదరించాలి. బీజేపీని ఆదరిస్తేనే కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ఉంటే డబల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్టు అవుతుంది. డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణ కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందనేది కూడా నరేంద్ర మోడీ చెప్పే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ విధానాలను రెండింటినీ ఎండగడుతూ ముఖ్యంగా కాంగ్రెస్ను, అదేవిధంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో విమర్శన అస్త్రాలు కురిపించే అవకాశాలు ఉన్నాయి. ఓవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అని చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అందరం కలిసి ఉండాలని రాహుల్ గాంధీ మనసులో లేదు. విభజించు పాలించు సిద్ధాంతం ఉంది. దక్షిణ భారతదేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని వేరు చేసి చూస్తుంది ఈ కాంగ్రెస్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కూడా ఇక నుంచే వచ్చేది బీజేపీ అని ఇప్పుడు 10వ తేదీన నరేంద్ర మోడీ బహిరంగ సభ నుంచే ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయబోయేటట్లు ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఎందుకంటే తెలంగాణలో దాదాపు 2.5 సంవత్సరాలు ఉంది పాలన అయిపోయి, ఇంకొక 2.5 సంవత్సరాలు ఎన్నికలు జరగబోతాయి. ఇప్పటి నుంచో ఇక తెలంగాణలో బీజేపీ రాబోతుందనే ప్రచారాన్ని చేస్తేనే ప్రజలకు రీచ్ అవుతుంది. అందులో ప్రధాని నరేంద్ర మోడీతోనే ఈ యొక్క ప్రచారాన్ని ప్రారంభిస్తేనే ప్రజల్లోకి వెళ్తుంది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ పైన సీరియస్ ఫోకస్ పెట్టింది అనేది కూడా ప్రజలకు కానీ ఇతర నాయకులకు కానీ సంకేతాలు వెళ్తాయనేది కూడా బీజేపీ ఆలోచన కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, వైఫల్యాలు, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ తెలంగాణ పైన చేసినటువంటి నిర్లక్ష్యాలను, వీటన్నిటినీ కూడా రాజకీయ బహిరంగ వేదికగా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రమణా బాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.